విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి మా ప్రియ తండ్రి, మీ పవిత్ర నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ రాత్రికాల సమయంలో మీ పిల్లలముగా మేమందరము ఈ సభలో సమకూర్చబడి విలువైన మీ జ్ఞాన సంగతులు నేర్చుకోవటానికి సిద్ధపడి ఉండగా ఈ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం తండ్రి. అనేక మందిని ఇక్కడ సమకూర్చినందుకు స్తోత్రం ప్రభువా. ఈరోజు తండ్రి మీ సత్యవాక్యాన్ని మీ పిల్లలకు ఉపదేశించడానికి సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహాయాన్ని మెండుగా ప్రసాదించమని, దుష్టుడు మీ బిడ్డల్ని ఏ విధంగానూ శోధించుకున్నట్లు కాపాడమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలరా, భూమి మీద నుండి మానవుని ప్రయాణం మరో లోకానికి కొనసాగుతుంది అన్న సంగతి ఆస్తికులైన వారు నమ్ముతున్నారు, నాస్తికులైన వారు నమ్మరు. ఆస్తికులు అంటే దేవుణ్ణి నమ్మిన వారు అని అర్థం, నాస్తికులు అంటే దేవుణ్ణి నమ్మని వారు అని అర్థం. వారు ఏ మతానికి చెందిన వారైనా సరే, ఆస్తికులు అంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు, నాస్తికులు అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు. భూమి మీద మానవుని ప్రయాణం చాలా వింతైన ప్రయాణం. ఎందుకంటే గర్భము లోపల, తల్లి గర్భం లోపల బిడ్డ నిర్మాణం జరుపుకుంటున్నప్పుడు ఆ తల్లి గర్భం అనగా ఆ కడుపును తడిమి చూసిన ఆ మొదటి నెలలో లోపల ఎవరున్నారో ఎవరికి తెలియదు. బయటి వారు ఎవరు కూడా లోపల ఎవరున్నారో చెప్పలేరు. ఆ మొదటి నెలలో, తొలి నెలలో ఒకవేళ మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకున్నా కూడా లోపల గర్భస్థ పిండ దశలో ఉన్నటువంటి చిన్న శిశువు ఇప్పుడిప్పుడే లోపల నిర్మాణం జరుపుకుంటున్నాడు లేదా జరుపుకుంటుంది అని వైద్యులు చెప్పగలరు, కానీ లింగ నిర్ధారణ కూడా ఆ సమయంలో చేయలేరు. అంటే లోపల ఉన్న శిశువు ఆడ శిశువా లేక మగ శిశువా అనేది మొదటి నెలలో కానీ రెండో నెలలో కానీ చెప్పటం ఎవరి వల్ల కాదు. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంకా రాలేదు. అయితే ఆ మొదటి నెలలో పురుడు పోసుకున్నటువంటి ఆ పిండం లోపల ఆ పిండం యొక్క ఉనికి సాధారణంగా తల్లికి కూడా వెంటనే తెలియదు, కొన్ని రోజులు ఆగాలి. బిడ్డ కడుపులో పడ్డప్పుడే బిడ్డ ఉనికి తల్లికి తెలిసిపోతుంది అనుకుంటే పొరపాటు. వెంటనే తల్లికి కూడా తెలియదు, అలాంటి తండ్రికి తెలియదు, బయట వారికి అసలే తెలియదు. మోస్తున్న తల్లికే తెలియకపోతే బయట వారికి ఏం తెలుస్తుంది, వాళ్ళకు కూడా తెలియదు. అసలు ఆ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చాడు ఈ కడుపులోనికి, ఎక్కడి నుంచి జరిగింది ఆ ప్రయాణం, ఎలా జరిగింది ఆ ప్రయాణం అంటే ఆశ్చర్యపడక తప్పదు. తల్లి తండ్రి కలయిక తర్వాత బిడ్డ ఏ రూపంగా ఎటు నుండి ప్రయాణం చేస్తూ వస్తున్నాడు, ఏ విధంగా గర్భంలోనికి వచ్చాడు, ఏ విధంగా ఆ గర్భంలో నుండి ప్రయాణం 9 నెలల పాటు కొనసాగించి మరలా భూమి మీదకు అడుగుపెట్టాడు. భూమి మీద ఒక 50-60 ఏళ్ల ప్రయాణం ముగించుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఈ విషయాలు ఆలోచిస్తే అసలు అంతుపట్టవు, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అంతే కదా, మన జీవితాన్ని మనం ఆలోచించుకుంటుంటే
మన జీవితం మనకే ఆశ్చర్యంగా అనిపించట్లేదు? నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎప్పుడు వచ్చాను, ఎలా వచ్చాను, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోబోతున్నాను? వెళ్ళిపోవడం అయితే ఖాయం, వెళ్ళిపోవడం ఖాయం. ఎక్కడికి వెళ్ళిపోబోతున్నాను? ఈ భూమిని వదిలి, ఆకాశం క్రింద ఉన్న ఈ జీవితాన్ని వదిలి, నా గ్రామాన్ని వదిలి, నా బంధువుల్ని వదిలి, నా స్నేహితుల్ని వదిలి, నా కుటుంబాన్ని విడిచిపెట్టి, చివరికి నేను అనుకుంటున్న నా దేహాన్ని కూడా విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళిపోబోతున్నాను? ఏంటి ప్రయాణం? ఎక్కడికి కొనసాగుతుంది ప్రయాణం అనంటే, మానవ జీవిత ప్రయాణం ఒక అద్భుతం, అంతు పట్టని అద్భుతం, అంతు చిక్కని అద్భుతం, ఎవరు ఊహించని అద్భుతం, ఎవరు ఆలోచించని అద్భుతం. మానవ జీవిత ప్రయాణం ఎక్కడో ప్రారంభమైంది, ఎక్కడో ముగిసిపోతుంది, మరలా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇదంతా మనం గమనిస్తుంటే ఇదొక యాత్ర. ఈ జీవితం అనేది ఏంటి? ఒక యాత్ర. ఆస్తికులైన వారు నమ్ముతారు, మేము దేవుడు సృజించగా ఈ లోకానికి వచ్చాము, ఆ మరణాన్ని దేవుడే ఏర్పరిచాడు, జననం దేవుని వలనే జరిగింది, మరణం కూడా దేవుని వలనే జరుగుతుంది. అలా మరణించిన పిదప మేము ఈ లోకాన్ని విడనాడి, అనగా శాశ్వతంగా ఈ భూమిని విడనాడి ఈ యాత్రను ముగించుకొని దేవుని యొద్దకు వెళ్ళిపోతాము. వచ్చిన చోటికే మరలా తిరిగి వెళ్ళిపోతాము. కొందరు నమ్మకాలు ఇవి. మరికొందరు ఏమంటారంటే, మా కోసం స్వర్గం ఎదురు చూస్తుంది, మేము స్వర్గానికి వెళ్ళిపోతాం. ఆ స్వర్గంలో కూడా అంటే వీళ్ళకి ఇక్కడ ఏది ఇష్టమో అక్కడ ఉండాలన్నట్టు రాసుకున్న గ్రంథాలను బట్టి అక్కడ కూడా కొంతమంది నాట్యకత్తెలు ఉంటారు, వారు నాట్యాలు ఆడుతుంటారు. అక్కడ కూడా రింబోల డ్యాన్సులు ఉంటాయి. అక్కడ కూడా మేము మందు తాగొచ్చు, సురాపానము, అక్కడ కూడా మేము మందు తాగుతాం, అక్కడ కూడా అమ్మాయిలతో డ్యాన్సులు వేస్తాం. అదో స్వర్గలోకం, ఆ స్వర్గలోకంలో కూడా ఇవే జీవితం, ఇదే జీవితం అన్నట్టు భ్రమించి వాళ్ళు కూడా ఇలాంటి కథలు కొన్ని చెబుతూ వాటిని అంగీకరిస్తూ వాటిని విశ్వసిస్తూ ఉన్నవాళ్ళు కూడా సమాజంలో లేకపోలేదు. మరికొందరైతే ఈ ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది, మరణానంతరం ఈ ఆత్మ పరమాత్మకు చేరువైపోతుంది, పరమాత్మకు దగ్గరైపోతుంది, ఆత్మ పరమాత్మ ఏకమైపోతాయి. పరమాత్మ నుండి విడిపోయి వచ్చినటువంటి ఈ దేహం మరలా పరమాత్మ అనగా ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఈ దేహాన్ని విడనాడిన తర్వాత మరలా అదే పరమాత్మలో ఐక్యమైపోతుంది, మరలా అదే పరమాత్మలో లీనమైపోతుంది అని చెప్పడం, ఇవన్నీ మనం వింటూ ఉన్నాం. ప్రియులరా, ఇలా ఒక్కొక్కరి విశ్వాసాలు ఒక్కో విధంగా కనబడుతున్నటువంటి దినాలలో ప్రపంచంలో అత్యధికులుగా, ప్రపంచంలో అనేక ప్రాంతాలకు అనేక దేశాలకు చెందినవారుగా, అన్ని భాషలలోనూ ఈ దివ్య గ్రంథాన్ని కలిగిన వారిగా కనబడుతున్నటువంటి అత్యంత అధిక శాతంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు, వారి యొక్క విశ్వాసం అనగా మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది అనంటే, మన వాళ్ళని అడిగినా కూడా మనవాళ్ళు చెబుతారు, మేము కూడా మరణానంతర ప్రయాణంలో మేము పరలోకానికి వెళ్ళిపోతాము అంటారు. అంతే కదా? మరణానంతరం మనవాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఎక్కడికి వెళ్తారు? పరలోకమునకు వెళ్ళిపోతారు. రైట్. చనిపోయిన ప్రతి వారి గురించి మనం ఏమని రాస్తామంటే, పరలోకపు పిలుపు అని రాస్తాం. అవునా కదా? అలాగైనా రాస్తాం. చనిపోయిన వాళ్ళ గురించి ఫ్లెక్సీ వేసాం అనుకోండి, ఫోటో పెట్టి, ఆ ఫ్లెక్సీ మీద ఏమని రాస్తారు మీరు? పరలోకపు పిలుపు. అంటే వీళ్ళకి పిలుపు ఎక్కడి నుంచి వచ్చింది? పిలుపు ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి వచ్చింది. పరలోకము నుండి పిలుపు వచ్చింది కనుక
ఈమె లేదా ఇతడు మరణించి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, పరలోకం నుండి పిలుపు రావడం అనేది అంత చిన్న విషయమా? మీరు ఒక్కసారి ఆలోచించండి. పరలోకం నుండి పిలుపు రావాలి అంటే అదంత చిన్న విషయమా? చాలామంది ఉన్నారు కదా, ఈ కాన్స్టిట్యున్సీ అంటే ఈ నియోజకవర్గం, ఏ నియోజకవర్గం ఇది? దిరుసుమర్రి అనే ప్రాంతం ఏ నియోజకవర్గంలోకి వస్తుంది? భీమవరం నియోజకవర్గంలోకి వస్తుందా? ఓకే. భీమవరం నియోజకవర్గానికి ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఎవరు? ఎవరు? రామాంజనేయుల. ప్రస్తుతానికి లీడింగ్లో ఉన్న ఆయన రామాంజనేయులనే ఆయన ఎమ్మెల్యే. ప్రస్తుతానికి భీమవరం నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్కి వేరే అయితే అయినా, లేకపోతే వేరే ఎవరు అవ్వచ్చు, అది నాకు తెలియదు, మరి మీకే తెలియాలి. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఉదాహరణకి ఎమ్మెల్యే గారి ఇంట్లో ఏదైనా వివాహం జరిగింది అనుకోండి. ఎమ్మెల్యే గారి ఇంట్లో ఏదైనా వివాహం జరిగింది అనుకోండి. ఈ గ్రౌండ్లో చాలామంది ఉన్నారు కదా, ఇక్కడ పెద్దలు ఉన్నారు, చాలామంది వృద్ధులు ఉన్నారు, చాలామంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మీలో ఎవరికైనా పర్సనల్గా ఇంటికి ఇన్విటేషన్ కార్డు వస్తుందా? ఇంటికి వచ్చి ఆయన కార్డు ఇస్తాడా మీరు వివాహానికి రావాలి అని? అలా ఆయన మీ ఇంటికి వచ్చి మీకు కార్డు ఇచ్చేంత స్థితిలో ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే చేయి చూపించండి. నా ఇంటికి వచ్చి ఎమ్మెల్యే కార్డు ఇచ్చి వెళ్తాడండి వాళ్ళ ఇంట్లో పెళ్ళికి రమ్మని. ఇక్కడ ఎవరైనా చేయొత్తారా? నాకైతే ఎవరు కనబడలా. మీ ఇంటికి ఎమ్మెల్యే గారు రారా కార్డు ఇవ్వడానికి? మీకు అంత పరిచయం లేదా? లేదు. సో ఈ ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు ఎవరికైనా ఎమ్మెల్యే గారు మీ ఇంటికి వచ్చి కార్డు ఇస్తాడా? మా అమ్మాయి పెళ్ళికి రావాలి లేదా మా అబ్బాయి పెళ్ళికి రావాలని ఒకళ్ళు, వాళ్ళకి ఎవరున్నారు నాకు తెలీదు, ఉంటే కార్డు ఇస్తాడా? పోనీ పెళ్ళి కాకపోతే ఇంకోటి ఏదో శుభకార్యం అనుకోండి, పోనీ ఇల్లు ఓపెనింగ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో శుభకార్యం కావచ్చు, మా ఇంటికి మీరు తప్పకుండా రావాలి అని చెప్పి మీ దగ్గరకు వచ్చి కార్డు ఇస్తాడా? మీకు పిలుపు వస్తుందా? ఎమ్మెల్యే గారి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంటే మీకు పిలుపు వస్తుందా? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? ఎవరు లేరు. ఇప్పుడు మీ ఓట్లు ఆయనకే వేశారా? వేశారు, లేదా ఇంకోళ్ళకి వేశారు, నాకు తెలీదు. ఇదే ఎలక్షన్ సభ కాసమా? ఏదైనా ఎమ్మెల్యే గారి ఇంట్లో ఏదైనా జరిగితే మనకి కార్డు రాలేదు, పిలుపు రాలేదు, ఇన్విటేషన్ రాలేదు అంటే దాని అర్థం ఏంటి? ఎమ్మెల్యే గారి దృష్టిలో మనం లేము అని అర్థం. ఎమ్మెల్యే గారి దృష్టిలో మనం లేం కాబట్టి మనకేం రాలేదు? ఏం రాలేదు? కార్డు రాలేదు. ఒకవేళ ఎవరైనా ఉండుంటే, ఎమ్మెల్యే గారి దృష్టిలో ఈ ఊరి ప్రెసిడెంట్ గారు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ప్రెసిడెంట్ గారికి ఏమొస్తుంది? కార్డు వస్తుంది. లేకపోతే ఆయన పార్టీలో ఎవరైనా ప్రధానమైన కార్యకర్త ఈ ఊరిలో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా శుభకార్యం జరుగుతున్నప్పుడు ఏమొస్తుంది? చెప్పండి, ఏమొస్తుంది? కార్డు వస్తుంది. లేదా ఆయన బంధువు ఎవరైనా ఇక్కడ ఉన్నారనుకోండి, ఆయనకు బాగా క్లోజ్గా ఉన్న బంధువు ఈ ప్రాంతంలో ఎవరైనా ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఆయనకి ఏమొస్తుంది? ఇన్విటేషన్ వస్తుంది. అంటే ఇన్విటేషన్ రావాలి అంటే ఎమ్మెల్యే గారి దృష్టిలో మనకంటూ ఏముండాలట? ఒక స్థానం ఉండాలి, ఒక విలువ ఉండాలి. ఇది ఎమ్మెల్యే గారి పరిధి. ఇంకా ఎంపీ గారి పరిధికి వెళ్దాం. ఎమ్మెల్యే పరిధిలోనే మనకి ఇన్విటేషన్ రాలేదంటే ఎంపీ పరిధిలో వస్తుందా? ఇంకా అది మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను. తర్వాత మంత్రి స్థాయికి వెళ్తాం. మంత్రుల నుంచి ఏమైనా ఇన్విటేషన్లు వస్తాయా? రావు. అది అయిపోయింది. పోనీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఏమైనా ఇన్విటేషన్ వస్తుందా మనకి? సార్ ఎమ్మెల్యేకే దిక్కులేదు, ముఖ్యమంత్రి అంటారేంటండి మీరు అంటారా? సో ముఖ్యమంత్రి నుంచి కూడా మనకి ఇన్విటేషన్ వచ్చే అవకాశం లేదు. పిలుపు. సరే ముఖ్యమంత్రి అయిపోయాడు, ఇంకా పైన ఉన్న మంత్రి ఎవడు? ఇంకా డైరెక్ట్ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళిపోదాం.
ప్రధానమంత్రికి పిల్ల జల్ల ఎవరో లేరనుకోండి, ఒకళ్ళు ఉన్నారనుకుందాం. సో ప్రధానమంత్రి దగ్గర నుంచి మనకేమైనా ఇన్విటేషన్ వస్తుందా? మొన్న కౌశల్ అనేవాడు ఎవడో నాకు పిఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందంటేనే పెద్ద రచ్చ చేశారు. అదంతా ఒట్టిదే, ఏం రాలేదు, గ్యాంబ్లింగ్ ఆడేశారు అని. నీకు ఫోన్ రావడం ఏంటి పిఎం ఆఫీస్ నుంచి అని. సర్లే, వస్తుందా ఇన్విటేషను? రాదు. వీళ్ళందరూ ఏ లోకంలో ఉన్నారు చెప్పండి? ఏ లోకంలో ఉన్నారు? ఎమ్మెల్యే మొదలుకొని ప్రధానమంత్రి వరకు వీళ్ళందరూ ఏ లోకంలో ఉన్నారు? భూలోకంలో ఉన్నారు. భూలోకంలో కూడా వీళ్ళేం పెద్ద సెలబ్రిటీలు ఏం కాదు. ఓన్లీ ఒక్క భారతదేశంలో మాత్రమే వీళ్ళు తెలిసిన వాళ్ళు. ఇంకా ప్రపంచ దేశాలు చాలా ఉన్నాయి, అందులో సంపన్న దేశాలు ఉన్నాయి. వీళ్ళకంటే సంపన్నులు, వీళ్ళకంటే గొప్ప గొప్ప ప్రెసిడెంట్లు ప్రపంచ దేశాల్లో ఉన్నారు. ఏమండి? అంతర్జాతీయంగా. ఇప్పుడు అంతర్జాతీయంగా ఉన్న వాళ్ళ నుండి మళ్ళీ మనకేమైనా ఇన్విటేషన్ వస్తుందంటే అది కూడా చెప్పలేం. ఎందుకంటే మన స్థాయి వాళ్ళ స్థాయికి సమానమైనది కాదు. మనం చిన్నవాళ్ళం, వాళ్ళు మనకంటే పెద్ద స్థాయిలో ఉన్నారు కనుక వాళ్ళు మనలాంటి వాళ్ళను పట్టించుకోరు. వాళ్ళ స్థాయికి సమానంగా ఉన్న వాళ్ళకి ఇన్విటేషన్లు ఇస్తారు. మనం మనకొకవేళ ఇన్విటేషన్ ఇవ్వాలి అంటే వాళ్ళ దృష్టిని ఆకర్షించిన వాళ్ళమై ఉండాలి, వాళ్ళ మనస్సులో స్థానాన్ని సంపాదించుకున్న వాళ్ళమై ఉండాలి. అదిగాక మనుషులు కాబట్టి వాళ్ళకి పక్షపాతం ఉంటుంది, స్వార్థం ఉంటుంది. మనుషులు ఎవరికైనా అలాంటివి ఉండడం కామన్. కాబట్టి వాళ్ళ మనకి ఇన్విటేషన్ ఇవ్వడం అనేది జరగకపోవచ్చు. ఒకళ్ళు నిజంగా ఇచ్చేస్తే మనం ఉంటామా? ఊరికే ఉంటామా? నిలబడతాం? ఊరి మీద నిలబడతామా? మీకే ఎవరికైనా ఎమ్మెల్యే గారి ఇంటి నుంచి పర్సనల్గా కార్డు వచ్చింది అనుకోండి, ఇన్విటేషన్ వచ్చింది అనుకోండి, ఊరంతా తిప్పి ఇదిగో ఇది నాకు ఎలాగైతే జేబుకు పెట్టారో అలా మెడలో తగిలించు తిరగరు కార్డు. అది చిన్న దారం కట్టుకుని మెడలో చైన్లాగా వేసేసుకుంటారు. వేసుకొని, చూసావా నాకు ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర నుంచి కార్డు వచ్చింది, చూసావా నాకు ఎంపీ గారు ఇన్విటేషన్ ఇచ్చారు, చూసావా నాకు మంత్రి గారు నన్ను పెళ్ళికి పిలిచారు, చూసావా నన్ను ప్రధానమంత్రి పిలిచాడు అని చెప్పి ఇది మెడలో వేసుకుని చూపించుకుంటూ తిరుగుతాం. ఎందుకంటే ఆ పిలుపు చాలా విలువైన పిలుపు. అంతేనా? ఆ పిలుపు ఎంతో విలువైన పిలుపు కదండి. చాలా విలువైన పిలుపు అండి అది. మొన్న మా తూర్పుగోదావరి జిల్లాలో బేబీ అని ఒక ఆవిడ ఉంది కదా, గాస్పెల్, అదే మామూలు సింగరు, వీళ్ళు విలేజ్ సింగర్ అని పేరు పెట్టారు కదా ఆవిడకి. బేబీ తెలుసు కదా మీకు, టీవీలలో చాలా చూపించారు కదా, టీవీస్లో ఆవిడ పాటలు పాడుతూ ఉంటుంది. ఆ పాటలకి పెద్ద పెద్దోళ్ళందరూ ఫిదా అయిపోయారని చెప్పేసి అందరింట్లోకి వెళ్ళింది ఆవిడ. సో ప్రత్యేకంగా బేబీ గారిని చిరంజీవి గారు పిలిపించుకున్నాడు ఇంటికి. చిరంజీవి పిలిపించుకునేసరికి ఆవిడ చిరంజీవి ఇంటికి వెళ్ళేసరికి ఆవిడ ఎక్సైట్ అయిపోయి, చిరంజీవి గారి భార్య ఆవిడేమో, చిరంజీవి గారి భార్య గారు ఆవిడేమో ఈవిడికి కొన్ని ఒక చీర మీద వస్తువులు ఇచ్చింది. ఆవిడిచ్చారు. ఎవరు? చిరంజీవి గారి మిసెస్. ఈవిడికి ఇచ్చేసరికి బేబీ గారికి ఈవిడ ఇంకా ఎక్సైట్ అయిపోయింది. చివరికి ఈవిడ ఏం చేసిందంటే బేబీ గారు చిరంజీవి గారి పాదాల మీద, ఆయన మిసెస్ గారి పాదాల మీద పడిపోయి ఆ పాదాలకు దండాలు పెట్టేసింది. అయ్యి బాబోయ్, నేను ఎంత అదృష్టం చేసుకున్నానండి, నేను ఇంక చచ్చిపోయినా పర్లేదంటుంది. కాళ్ళు పట్టుకుని, చిరంజీవి గారు కాళ్ళు పట్టుకుని, ఇంకీసారి చచ్చిపోయినా పర్లేదట, ఇంకీసారి చచ్చిపోవచ్చండి, చచ్చిపోయినా పర్లేదు, నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అభిమానిస్తున్నాను, నేను మీ అభిమానిని, మీ దగ్గర నుంచి పిలుపు రావడం అంటే నా జన్మ ధన్యమైపోయింది, నా జన్మ సార్థకమైపోయింది. అసలు మీ మనసులో నేనున్నాను, నా పేరు మీరు పిలిచారు, కోటి గారికి ఫోన్ చేసి నన్ను మీ ఇంటికి తీసుకొని రమ్మన్నారు, అది మీ మిస్సెస్ గారి ఆహ్వానం అది అనేసరికి నేను చాలా ఆశ్చర్యానికి గురైపోయాను అని పాదాలు పట్టుకుని కన్నీళ్ళు పెట్టేసుకుని, చాలు ఈ జన్మకి
చచ్చిపోయినా పర్లేదు, ఇంక ఇక్కడితో జీవితం అయిపోయింది అంతే అనుకుంటుంది. చిరంజీవి గారి పిలుపుకే అలాగైపోతుంది. చిరంజీవి గారు కూడా ఒక సామాన్యుడు. ఒక 40-50 ఏళ్ల క్రిందట ఇదే మొగల్తూరులో ఆయన, అదే మీకు దగ్గరలో ఉన్న మొగల్తూరులో ఆయన ఒక సామాన్యుడిగా బ్రతికినవాడు. తర్వాత ఆయన సినిమాల్లోకి వెళ్ళి సెలబ్రిటీ అయిపోయాడు. సో ఇప్పుడు చిరంజీవి గారు ఇన్విటేషన్ ఇచ్చారు అనేసరికే ఆమె చాలా ఎక్సైట్ అయిపోయింది. ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను. ఇప్పటి వరకు నేను చెప్పిన వాళ్ళందరూ భూలోకానికి సంబంధించిన వారు. వీళ్ళు గొప్పవాళ్ళ, భూలోకం గొప్పదా, పరలోకం గొప్పదా? చెప్పాలి. ఏది గొప్పది? పరలోకమే గొప్పది. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు గొప్పవాళ్ళ, ఆ పరలోకపు తండ్రి గొప్పవాడా? ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? పరలోకపు తండ్రే గొప్ప. ఎందుకంటే చిరంజీవి గారు బ్రతకాలన్నా, నరేంద్ర మోడీ గారు బ్రతకాలన్నా, మంత్రులు బ్రతకాలన్నా, ఎమ్మెల్యేలు బ్రతకాలన్నా, ఎంపీలు బ్రతకాలన్నా, ప్రపంచ దేశాధినేతలు బ్రతకాలన్నా, ప్రపంచ చక్రవర్తులు బ్రతకాలన్నా, ఊపిరివ్వాలంటే ఎవరివ్వాలి? ఆ పరలోకపు తండ్రి ఇవ్వాలి. వాళ్ళు ఊపిరి పీల్చాలి. ఆ ఊపిరి ఎవరివ్వాలి? పరలోకపు తండ్రి ఇవ్వాలి. వాళ్ళని పుట్టించింది ఎవరు? పరలోకపు తండ్రి. ఈ సృష్టిని అంతటిని నడిపించేది ఎవరు? పరలోకపు తండ్రి. సమస్తాన్ని కలిగించింది ఎవరు? పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి లేకపోతే భూమి మీద మానవాళి మనుగడే లేదు. ఇప్పుడు ఆలోచించండి ప్రియులరా, వీళ్ళ దగ్గర నుంచి పిలుపు వస్తేనే చచ్చిపోతున్నారు కొంతమంది, చచ్చిపోతే చాలంటున్నారు కొంతమంది. మరి పరలోకపు తండ్రి దగ్గర నుండి పిలుపు అంటే అది సామాన్యమైన విషయమా? ఎమ్మెల్యే గారి దగ్గర పిలిపే ఎవడబడితే వాడికి రాదు. ఎంపీ దగ్గర నుండి పిలిపే ఎవడబడితే వాడికి రాదు. ఒక మంత్రి దగ్గర నుండి పిలిపి ఎవడబడితే వాడికి రాదు. ఒక సినిమా నటుడి దగ్గర నుండి పిలిపి ఎవడబడితే వాడికి రాదు. ఒక సెలబ్రిటీ దగ్గర నుండి ఎవడబడితే వాడికి పిలుపు రాదు, అంటే ఇన్విటేషన్ రాదు. అలా వస్తే మనం ఇంకా తట్టుకోలేము, చాలా పబ్లిసిటీ చేసుకుంటాం. నాకు పిలుపు వచ్చింది, నాకు పిలుపు వచ్చిందని. మరి ఏ విధంగా ఓ క్రైస్తవుడా నీ పోస్టర్లో పరలోకపు పిలుపు అని వేసుకున్నావు? ఏ విధంగా? పరలోకపు పిలుపు వచ్చింది అని నువ్వు ఎలా నమ్మగలుగుతున్నావు? ఏ విధంగా నమ్మావు నువ్వు? చిత్రం ఏమంటేనండి, తాగుబోతోడు చచ్చిపోయినా పరలోకపు పిలుపు అని రాసేస్తారు. శుభ్రంగా తాగి 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 చచ్చిపోయాడు అనుకోండి, వాడు ఎప్పుడో పెళ్లి బాప్తిస్మం పొందాడు అనుకోండి, కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. అయ్యగారు అన్నాడు అనుకో, అమ్మ తాగి తాగి చచ్చిపోయాడమ్మా, వీడికి ఎందుకమ్మా పరలోకపు పిలుపు అన్నాడు అనుకో, ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఈ కుటుంబం సంఘానికి రాదు. అతను నోరు కూడా నొక్కేస్తారు, అయ్యగారు నోరు కూడా నొక్కేస్తారు. ఏమని రాస్తారు? పరలోకపు పిలుపు. అందులో ఏమని రాస్తారు తెలుసా? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఏమంటే వచనమే కదా, రాసుకోవడానికి ఏముంది, రాసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే, ఈ తాగుబోతోడు చచ్చిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు అనమాట. నీతిమాలినోడు చచ్చిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు అనమాట. ఈ ఇష్టానుసారంగా బ్రతికేవాడు చచ్చిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ దేవునికి విరోధంగా, వాక్యానికి విరోధంగా బ్రతికేవాడు, మారు మనస్సు లేనివాడు పరలోకానికి వెళ్ళిపోయాడు. మన వ్యూ అది. మనం ఏమనుకుంటున్నామంటే, చనిపోయిన వెంటనే మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇంకా పరలోకానికి వెళ్ళిపోతాడు. దేవుడి దగ్గర నుంచి పిలుపు వచ్చేసింది, పరలోకపు పిలుపు. మంచి పోరాటం పోరాడేశాడట, పరుగు కడముట్టించేశారట. వచనం ఉంది కదా అని మనం చక్కగా రాసుకుంటామండి. ప్రియులరా, ఎప్పుడైనా ఆలోచించారా అదంత ఈజీయా? అంత ఈజీ అండి అది. అంత ఈజీగా మనం పరలోకానికి వెళ్ళిపోతామండి.
విశ్వాసం అవసరం లేదా? మారు మనసు అవసరం లేదా? దేవుని కొరకు బ్రతకాల్సిన అవసరత లేదా? దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చవలసిన అవసరత లేదా? ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాల్సిన అవసరత లేదా? ఆయన మనసులో మనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవలసిన అవసరత లేదా? నీవెవడివో ఆయన ఎరుగవలసిన అవసరత లేదా? ఒక ఎమ్మెల్యే గారి ఇంటి నుండి నీకు ఇన్విటేషన్ రావాలంటే నీవెవడవో ఎమ్మెల్యే గారు ఎరిగి ఉండాలి, అంతేనా? అవునా కదా? కరెక్టే కదా? నీవెవరవో ఎవరు ఎరగాలి? ఎమ్మెల్యే గారు ఎరుగు ఉండాలి. ఆయన గనక నిన్ను ఎరుగకపోయి ఉండుంటే నీ ఇంటికి అసలు ఇన్విటేషనే రాదు. మరి అలాంటిది దేవునిని నువ్వెరిగినందుకు నీకు పరలోక పిలుపుని నువ్వు రాసేసుకుంటున్నావు. దేవుడు నిన్నెరగవలసిన అవసరత లేదా అని నేను అడుగుతున్నాను ఈ రాత్రి. దేవుడికి నువ్వు తెలియాలా? నువ్వు దేవునికి తెలియాలా? ఎవరు ఎవరిని ఎరగాలి చెప్పండి? చిరంజీవి గారు ఎంతమందికి తెలుసు? చేయొద్దండి. చిరంజీవి గారు ఎంతమందికి తెలుసు? నాకు చిరంజీవి గారు తెలుసు అన్నవాళ్ళు చేయొద్దండి. నేను ఒక్కడినండి, మిగిలిన వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు నాకు చిరంజీవి గారు తెలుసు. నేను చాలా సినిమాలు చూశాను ఆయనవి. నేను చాలాసార్లు ఆయన టీవీల్లో చూశాను, సినిమాల్లో చూశాను, పోస్టర్లో చూశాను. సో మొగల్తూర్ అని తెలుసు. అలా మీటింగ్లకు వచ్చినప్పుడు ఆయన సొంత ఇల్లు ఏదో ఈ ఇల్లే అని చూపించారు, అది కూడా తెలుసు. సో నాకు చిరంజీవి గారు తెలుసు. ఇప్పుడు చేయొద్దండి. చిరంజీవి గారు ఎంతమందికి తెలిసి చేయొద్దండి? ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలుసు. ఇప్పుడు నా రెండో ప్రశ్న, చిరంజీవి గారికి మీలో ఎంతమంది తెలుసో చేయొద్దండి. చెప్పండి, చేయొద్దండి. నేను బాగా తెలిసండి చిరంజీవికి, మీ ఇద్దరం కలిసి చదువుకున్నాను వాళ్ళు ఎవరైనా చేయొద్దండి ఇక్కడ. నేను అభిమాన సంఘానికి అధ్యక్షుడిని, నేను బాగా తెలుసు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? సో నా చెయ్యి లేవదు, మీ చెయ్యి లేవదు అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం ఎవరో అతనికి తెలీదు, కానీ అతనెవరో మనందరికీ తెలుసు. చిరంజీవి గొప్పోడా దేవుడు గొప్పోడా? చెప్పండి. ఇప్పుడు దేవుడే కదండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మామూలు ఒక సెలబ్రిటీకే మనం ఎవరో తెలీదు, అతని దగ్గర నుంచి మనకి ఇన్విటేషన్ రాదు. దేవుడికి మనం ఎవరో తెలియకుండా మనం పరలోకానికి వెళ్ళిపోగలమా? అరే తెలియకుండా ఎలా పుట్టించుకుంటాడండి? ఆయనే కదా నన్ను పుట్టించింది. సో నేను ఆయనకు తెలుసు కాబట్టే కదా పుట్టించాడు. లాజిక్కే కదా. మరి అంతే కదా. తెలియకుండా నన్ను పుట్టించాడా? తెలియకుండా నాకు అవయవ నిర్మాణం చేశాడా? తెలియకుండా నా తల్లి గర్భంలో నన్ను ప్రవేశపెట్టాడా? తెలియకుండానే 9 నెలల పాటు నాకు ఇంత చక్కటి నిర్మాణాన్ని చేసి ఈ లోకానికి పంపించాడా? సో నేనెవరో దేవునికి బాగా తెలుసు అని నువ్వంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే బైబిల్లో ఒక విచిత్రమైన సందర్భం ఉంది. ఆయన మీరెవరో నాకు తెలీదు అని కొన్ని సందర్భాల్లో మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనం. అంతట తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఏమంటున్నాడు చెప్పండి? ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఎరుగను అంటే మీరెవరో నాకు తెలీదు, మీరెవరో కూడా నాకు తెలీదు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఆయన ఎవరినైతే ఎరుగుతుడో వారినే లోపలికి రానిస్తున్నాడు.
ఆయన ఎవరినైతే ఎరగడో వారిని లోపలికి రానివ్వట్లేదు. నోట్ దిస్ పాయింట్. మనం కూడా అంతే. ఎవడైనా వచ్చి తలుపు కొట్టాడు అనుకోండి, తలుపు తీస్తాం. బాగా తెలిసిన వాడైతే మన నుండి ఫస్ట్ మాట వస్తుంది. ఏమని? తలుపు తీయగానే ఫస్ట్ నోటి మాట నీదనుకో, ఏమని వస్తుంది? రా, వెల్కమ్, లోపలికి రా, వెల్కమ్ అన్నావంటే అవతలి వాడు ఎవడో నీకు బాగా తెలిసిన వాడని అర్థం. తలుపు తీయగానే ఎవరు కావాలి? హూ ఆర్ యూ? ఎవరి కోసం వచ్చావు? ఇలాంటి మాటలు వస్తున్నాయనుకో, వచ్చిన వాడు ఎవడో నీకు తెలీదని అర్థం. దేవుడికి మేము తెలుసండి అని అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీరెవరో నాకు తెలీదు, మిమ్మును నేను ఎరుగను, మీరెవరో కూడా నాకు తెలీదు అంటున్నాడు. ఇప్పుడు మీరెవరో నాకు తెలీదు అన్న వాళ్ళని లోపలికి రానివ్వడు అని అర్థం. అంటే వారు పరలోక ప్రాప్తిని పొందలేరు. అంటే ఎవరైతే దేవుని దృష్టిలో పడలేదో వారు పరలోకానికి వెళ్ళరు. ఎవరైతే దేవుని దృష్టిలో లేరో వారికి పరలోకం నుండి ఎలాంటి ఆహ్వానము రాదు. మనం చచ్చిపోయిన తర్వాత పరలోకపు పిలుపని ఫ్లెక్స్ మీద రాసేసుకుంటే అది మన అజ్ఞానమే తప్ప, ఒక్కసారి నిశితంగా పరిశీలన చేస్తే ఇతడు నిజంగా దేవుని దృష్టిలో పడిన వాడేనా? దేవుడు ఇతనిని ఎరుగుదుడా? ఈమెను దేవుడు ఎరుగునా? దేవుడు ఈమెను ఎరిగిన వాడేనా? ఈమెను దేవుడు ఎరిగినట్లయితే ఈమెను పరలోకమునకు ఆహ్వానిస్తాడు. ఇతడిని దేవుడు ఎరిగినట్లయితే ఇతడిని దేవుడు పరలోకానికి ఆహ్వానిస్తాడు. ఒకవేళ దేవుడు మనలను ఎరుగకుండిన ఎడల పరలోక ప్రవేశం నిషిద్ధం, పరలోకానికి వెళ్ళటం సాధ్యం కాదు. అంటే మానవుడు దేవుని దృష్టిని ఆకర్షించాలి, మానవుడు దేవుని దృష్టిలో పడాలి, మానవుడు దేవుని దృష్టిలో పడే విధంగా బ్రతకాలి. అర్థమవుతుందన్నమాట. మానవుడు పరలోకానికి వెళ్ళాలి అనుకుంటే, ఒక మనిషి పరలోక ప్రాప్తిని పొందాలి అనుకుంటే, పరలోక భాగ్యాన్ని మానవుడు సంపాదించుకోవాలి అనుకుంటే ఆ మానవుడు దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతికిన వాడై ఉండాలి, దేవుని దృష్టిలో పడాలి, దేవుడు అతనిని బట్టి ఆనందించువాడై ఉండాలి, దేవుడు అతనిని బట్టి లేదా ఆమెను బట్టి సంతోషించేవాడై ఉండాలి. అలాంటి బ్రతుకు ఈ చిన్న జీవితంలో ఎవడైతే బ్రతుకుతాడో వాడే దేవుని దృష్టిలో ఉంటాడు, వాడే నిత్య జీవితానికి వెళతాడు. లేకపోతే మీరెవరో నాకు తెలియదు అంటాడు. విచిత్రం ఏంటంటే చాలామంది విశ్వాసులు అనుకుంటారు, విశ్వాసులుగా మనం తెలియదు కానీ మేము తెలియదేమో కానండి దేవుడికి అయ్యగారు మాత్రం బాగా తెలుస్తారండి అనుకుంటారు. కామన్ కదా, అంతేనా? విశ్వాసులు ఏమనుకుంటారంటే, బేసిక్గా చాలామంది విశ్వాసులు ఏమనుకుంటారంటే, మా ప్రార్థన కంటే కూడా అయ్యగారు ప్రార్థన చేస్తే దేవుడు తొందరగా వింటాడు. ఎందుకంటే ఆయన దేవుని సేవకుడు కాబట్టి, దైవజనుడు కాబట్టి. మా ప్రార్థన అయినా దేవుడు తొందరగా వింటాడో వినడో కానీ డౌట్. కానీ దేవుడు ఈయన ప్రార్థన చేస్తే మాత్రం, మా అయ్యగారు ప్రార్థన చేస్తే మాత్రం, లేదా మా సేవకుడు ప్రార్థన చేస్తే మాత్రం, ఈ ప్రసంగికుడు ప్రార్థన చేస్తే మాత్రం దేవుడు వింటాడు అని అనుకుంటారు. ప్రియులారా, ఒక విషయం చెప్పమంటారా? దేవుడికి సేవకుడు విశ్వాసి అనే పక్షపాతం ఉండదండి. ఇంకొక విషయం చెప్పమంటారా? ఒక సందర్భంలో కొంతమంది వెళ్ళి దేవుడిని అడుగుతున్నారు, అయ్యయ్య మమ్మల్ని గుర్తించలేదా నువ్వు, మేము అంటుంటే వాళ్ళతో కూడా అంటున్నాడు, మీరెవరో కూడా నాకు తెలీదు అన్నాడు. ఇదేం విచిత్రం అండి.
ఈ సేవకుల్ని కూడానా అన్నాడు. సేవకుల్ని కూడా అన్నాడా? అన్నాడు. ఎక్కడన్నాడు? మత్తయి సువార్త. అదే మత్తయి సువార్త చూడండి ఒక్కసారి మీ గ్రంథాన్ని తెరిచి. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం చూద్దాం ప్రియులారా. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం చూడాలి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? అంటే గొప్ప ప్రవచన వరం కలిగినటువంటి ఆయన అనమాట ఈయన. మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, నేను మిమ్మును ఎన్నడును ఎరుగను. అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చూసారా? చాలా మందితో దేవుడు నీవెవరో నేను ఎరుగను అని చెబుతున్నట్టుగా మనకు అర్థమవుతుందండి. చదువుతున్న లేఖన భాగాలన్నిటినీ జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటే మనకేమర్థమవుతుందంటే, మీరెక్కడి వారో నేను ఎరుగను, మీరెవరో కూడా నేను ఎరుగను. ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు కదా. మరి ఇక్కడ ప్రవచింపలేదా అని అడిగేవాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు ఎక్కడెక్కడో చాలా పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పే ఉంటారు. అవి దేవునికి అంగీకారములైనవి కాక మీరెవరో నాకు తెలియదనేసాడు. ఆ తర్వాత ఇంకా చాలామంది అంటున్నారు, దయ్యాలు వెళ్ళగొట్టామంటున్నారు, అద్భుతాలు చేసామంటున్నారు. ఇందులో అనేకులు ఉన్నారట. 22వ వచనంలో అదే మాట వాక్యం సెలవిస్తుంది. ఏమని వ్రాయబడింది అక్కడ? ఆ దినమందు అనేకులు నన్ను చూసి. అనేకులు నన్ను చూసి. అనేకులు అంటే ఎక్కువ మందనా తక్కువ మందనా? అనేకులు అంటే ఎక్కువ మందే కదండి. ఆ వీళ్ళని అంటున్నాడట, మీరెవరో నాకు తెలియదయ్యా, నేను మిమ్మల్ని ఎప్పుడు ఎరగను, నేను మిమ్మల్ని ఎప్పుడు ఎరుగను. ప్రియులారా, ఒక విషయం చెప్పమంటారా? దేవుణ్ణి నేను నమ్ముకున్నాను అని చెప్పడానికి ఏం ఖర్చు అవ్వదండి, నిమిషంలో చెప్పేయచ్చు. చెప్పండి ఒకసారి, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం చెప్పండి, గట్టిగా చెప్పండి. మేము దేవుణ్ణి నమ్మాము, గట్టిగా చెప్పండి. అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలమ్మా. మేము దేవుణ్ణి నమ్మాము చెప్పండి, అందరూ చెప్పండి అమ్మా. మేము దేవునిని నమ్మాము. రైట్, సింపుల్గా చెప్పేసామా? సింపుల్గా చెప్పేసాం. ఇప్పుడు దేవుడు నిన్ను చూసి చెప్పాలి, నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పాలి. నువ్వు నన్ను నమ్ముతున్నావని, నువ్వు నన్ను నిజంగా నమ్మావని, నువ్వు నిజంగా నన్ను నమ్ముతున్నావని నేను నిన్ను నమ్ముతున్నాను అని దేవుడు చెప్పాలి. చెప్తాడా? ఇప్పుడు చెప్పండి, ఎస్ దేవుడు నన్ను నమ్ముతున్నాడు అని చెప్పగలరు? ఇప్పుడు చెప్పగలమా? దేవుడు నమ్మేంతటి భక్తి జీవితం ఉందండి మన దగ్గర. దేవుడు మనల్ని నమ్మేటంతటి, దేవుడు మనల్ని నమ్మి బాధ్యత అప్పగించేటంతటి, దేవుడు మనల్ని నమ్మి మనకి పని అప్పగించేటంతటి గొప్ప నమ్మకాన్ని దేవుని దగ్గర చూరగొన్నామా మనం? దేవుడు నిన్ను నమ్ముతున్నాడా? నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా? చాలా వ్యత్యాసం ఉంది సోదరా, చాలా. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని చెప్పడం చాలా ఈజీ, కానీ దేవుడు నిన్ను నమ్ముతున్నాడు అని చెప్పించుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. దేవుడు నా దృష్టిలో ఉన్నాడు చాలా ఈజీ. దేవుని దృష్టిలో నువ్వున్నావు చాలా కష్టం.
నేను దేవునిని ఎరుగుదును. చాలా ఈజీ. దేవుడు నన్నెరుగుదుడు చాలా కష్టం. ఇవన్నీ అర్థం కాక ఎవరు పడితే వాళ్ళకి, ఎలా పడితే అలా బ్రతికే వాళ్ళకి, ఎలా పడితే అలా జీవించే వాళ్ళకి, ఎలా పడితే అలా ప్రవర్తించే వాళ్ళకి చనిపోగానే పరలోకపు పిలుపు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఒక్కసారి ఆగి ఆలోచించండి, ఒక్కసారి ఆగి ఆలోచించండి. చచ్చిపోయిన తర్వాత ఎందుకులేండి, బ్రతుకుండగా చెప్పండి. మీకు ఆ వచనం సరిపోతుందంటారా? మీరే చెప్పండి. మీరు ఆ వచనానికి అర్హులేనా? మంచి పోరాటమే పోరాడారా? మంచి పోరాటమే పోరాడారా మీ జీవితంలో? ప్రభువుని ఎరిగిన తర్వాత మంచి పోరాటమే పోరాడారా? ఆ మంచి పోరాటం పోరాడుతూ మీ పరుగును కడముట్టించారా? మీ పరుగును తుదముట్టించారా? ఇజ్ ఇట్ రైట్? ఇజ్ ఇట్ రైట్? మీకే తెలియాలి, మనకు తెలియాలి ఆ విషయం. బ్రతికుండగానేమో డౌట్గా చూస్తాం, చెప్పడానికి నోరు రాదు. చచ్చినోడికి మాత్రం డౌట్ పడకుండా మనమే రాయించేస్తాం. సరే, చచ్చిపోయిన వాడి ఫ్లెక్సీ మీద రాయించేవాడి దగ్గరికి వెళ్ళి చచ్చిపోయినవాడి గురించి రాయిద్దు కానీ ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడు నువ్వు చస్తే ఈ వచనం నేను రాయించొచ్చా నీకు అని అడగండి. అతగాడు ఏం సమాధానం చెప్తాడు? చచ్చిపోయినోడు ఫ్లెక్సీ మీద మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని పరలోకమును పొందేశాడు, పరలోకమునకు వెళ్ళిపోయాడు, పరలోకపు పిలిపేది, ఇతడు పరలోకమునకు చేరుకొన్నాడు, తండ్రి ఆత్మను చేర్చేసుకున్నాడు అని మనం భూమి మీద ఉండి కితాబిచ్చేస్తున్నామే. ఏం చూడకపోయినా ఏం తెలియకపోయినా మనకి ఏం తెలుసండి? పెట్టిలో పెట్టడం తెలుసు, సెంటు పుయ్యడం తెలుసు, పౌడర్ చల్లడం తెలుసు, పువ్వులు చల్లడం తెలుసు, దండలు వేయడం తెలుసు, మేకులు పెట్టికి దిగ్గొట్టడం తెలుసు, పాటలు పాడుకుంటూ శ్మశానం వరకు మోసుకొని పోవడం తెలుసు, గొయ్యి తవ్వడం తెలుసు, గొయ్యి దగ్గర ప్రార్థన చేయడం తెలుసు, గోతిలో పెట్టడం తెలుసు, కప్పెట్టడం తెలుసు, ఇంటికి రావడం తెలుసు. అంతేనా? ఇంకేమైనా తెలుసా నీకు? అంతేనా? ఇంకేమైనా తెలుసా? అంతే. చనిపోయాక 11 రోజులకో 9 రోజులకో దినం చేయడం తెలుసు, దినానికి అందరినీ పిలిచి భోజనాలు పెట్టడం తెలుసు, అప్పుడు ఒక స్మారక కూడిక నిర్వహించడం తెలుసు, ఆ కూడికలో చనిపోయిన వాని గురించి లేని గొప్పలు చెప్పడం తెలుసు. అంతేనా? ఇంకేమైనా తెలుసా? నీకంతే తెలుసు, కానీ దేవుడికి నీ జీవితం మొత్తం తెలుసు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకంతే తెలుసు, కానీ దేవునికి నీ గురించిన సంపూర్ణమైన వివరణే తెలుసు. ఆయనకు తెలిసినంత నీకు తెలీదు. ఆయనకు మన గురించి తెలిసినంత ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన హృదయ రహస్యములను ఎరిగినవాడు. ఓ మానవుడా, నీకు ఆలోచన పుట్టక మునుపే నీ తండ్రికి నువ్వేం ఆలోచించబోతున్నావో తెలుసు. మరి నిన్ను ఏ విధముగా ఆయన ఎరిగినవాడు, ఏ విధంగా నువ్వు ఆయన దృష్టిలో పడ్డావు, ఏ విధంగా ఆయనను నువ్వు సంతోషపరిచావు, ఏ విధంగా నువ్వు ఆయన్ని ఆనందపరిచావు, ఏ విధంగా నిన్ను ఆయన పరలోకానికి చేర్చుకుంటాడు అనుకుంటున్నావు, ఏం చూసి నిన్ను పరలోకానికి రాణిస్తాడు అనుకుంటున్నావు, ఏం చేసావు నువ్వు ఆయన కోసం? ఏం చేశావు? ఆయనను సంతోషపరిచే కార్యం ఏదైనా నీ బ్రతుకులో జరిగించావా? ఆయన సంతోషించే విధంగా ఏనాడైనా బ్రతికి చూపించావా? ఆయన వ్రాయించిన జీవగ్రంథాన్ని అధ్యయనం చేసి తప్పులు దిద్దుకునే ప్రయత్నం ఏనాడైనా చేశావా?
తండ్రి, నేను నీకు వ్యతిరేకమైన మార్గాలలో చాలా కాలమే నడిచాను, చాలా విషయాలలో నడిచాను, నన్ను కనికరించు తండ్రి అని ఏనాడైనా ఆయన పాదాల మీద పడి ప్రార్థించావా? ప్రభువా, నీ చిత్తము యొక్క సంపూర్ణతలోనికి నన్ను నడిపించు ప్రభువా, నీ కొరకు స్థిరముగా యథార్థముగా బ్రతికే భాగ్యాన్ని ఇవ్వు ప్రభువా అని ఏనాడైనా వేడుకున్నావా? నిన్ను బట్టి నీ తండ్రి సంతోషంగా ఉన్నాడా? నిన్ను బట్టి నీ తండ్రి ఆనందంగా ఉన్నాడా? నువ్వు నీ తండ్రిని ఆనందపరిచే స్థితిలో ఉన్నావా? నువ్వు నీ తండ్రిని సంతోషపరిచే స్థితిలో ఉన్నావా? ఉన్నావా? లేవు. మరి నువ్వు ఎలా వెళతావు పరలోకానికి? చెప్పు, నువ్వు ఎలా వెళతావు పరలోకానికి? ఊరికే వెళ్ళిపోతావా? ఊరికే వెళ్ళిపోతావా? అదే మత్తయి సువార్తలో మరొక మాట అన్నాడండి, 21వ వచనం, 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూడు, ఏమని వ్రాయబడిందో చూడు నీ గ్రంథంలో. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. పరలోక ప్రాప్తికి ముందు పరలోక రాజ్య ప్రవేశం జరగాలి కదా. అసలు పరలోక రాజ్యంలోనికే ప్రవేశించడంటున్నాడు. ఎవరు వారు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. 100 సార్లు ప్రభువా ప్రభు అని పిలుస్తున్నావా? అది సరిపోద్ది అనుకుంటున్నావా? కొంతమంది అంటారు కదా, మా అత్తయ్య గారండి, ఒక కోడలు చెబుతుంది చనిపోయిన అత్తయ్య గారి గురించి. మా అత్తయ్య గారండి తుమ్మితే ప్రభువా అనేదండి. తుమ్మితే ఎవరిని తలుచుకునేదట? ప్రభువుని తలుచుకునేదట. గట్టిగా తుమ్మి ప్రభువా అనేది. ఆహా, తుమ్మినప్పుడల్లా ప్రభువుని తలుచుకునేదండి. ఆహా, అందుకని వెళ్ళిపోద్దా పరలోకం? తుమ్మి తుమ్మి ప్రభువా అన్నందుకు పరలోకం వెళ్ళిపోతారా? అలా అయితే ప్రతి ఒక్కడు చేతిలో చిన్నదే కోడేక లాంటిది పెట్టుకుని ముక్కులో పెట్టుకుని తుమ్మి ప్రభువా, మళ్ళీ ఒకసారి గట్టిగా తుమ్మి ప్రభువా. ఇంక జలుబు చేసినోడికైతే గొడవే లేదు, ఆడికి కోడికి కూడా అవసరం లేదు. జలుబు చేసినోడైతే మాటి మాటికి ఏమొస్తాయి? తుమ్ములు వస్తాయి. తుమ్ అని తుమ్మేసి హా ప్రభువా, దేవా, తండ్రి, నాయన ఊత పదాలు పలికినందుకే పరలోకం వెళ్ళిపోతామా? క్రైస్తవులారా, నా మాటలు మీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ నేను నిజాలు మాట్లాడుతున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నిజాలు మాట్లాడుతున్నాను. అమెరికా ఎంతమందికి తెలుసు? మళ్ళీ మీ చేతులకు పని చెప్పాలి. అమెరికా ఎంతమందికి తెలుసు? ప్లీజ్ మీరు చేయి చూపిస్తేగా నేను ముగించను, తెల్లవారులు ఇక్కడే కూర్చోబెడతా. అమెరికా ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలుసు కదా. చూసొచ్చారా? చూసొచ్చి తెలుసుకున్నారా? వెళ్ళొచ్చి తెలుసుకున్నారా? విని తెలుసుకున్నారా? విని తెలుసుకున్నారు. మరి వెళ్ళాలంటే వెళ్ళగలరా? మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళగలరా? వెళ్ళాలి అనుకుంటే మొదట నీకు అమెరికా నుండి వీసా రావాలి. అర్థమవుతుందా? నువ్వు భారతదేశం నుండి అమెరికా వెళ్ళడానికి నీకు అమెరికా నుండి ఏం రావాలి? వీసా రావాలి. వీసా వచ్చేసింది కదా, ఇంక వెళ్ళిపోదాం అనుకుంటే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. అక్కడ చిన్న మిస్టేక్ మాట్లాడినా క్యాన్సిల్ అంటాడు అక్కడ ఉన్నాడు. ఆడసలే పిచ్చోడు, ఎవరి మాట ఎండు.
ఎందుకంటే అక్కడ ఇండియా వాడు కూర్చోడు, అమెరికా వాడు కూర్చుంటాడు. వాడు అడిగిన క్వశ్చన్ నువ్వు సరిగ్గా ఆన్సర్ చెప్పిన వాడికి సరిగ్గా వినబడకపోయినా క్యాన్సిల్ అంటాడు, అంతే. మళ్ళీ అప్లై చేసుకో అంటాడు. అరే నేను కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను కదా, నువ్వేంటి అంటే నాకు వినపడలే, వెళ్ళు అంటాడు. అమెరికా వెళ్ళడమే అంత కష్టమైతే పరలోకం గొప్పదా అమెరికా గొప్పదా? మళ్ళీ చెప్పండి, పరలోకం గొప్పదా అమెరికా గొప్పదా? పరలోకం గొప్పది కదండి. అమెరికా వెళ్తే వారం ఉంటావు, నెల ఉంటావు, లేదా 2 నెలలు ఉంటావు. పోనీ అక్కడే బ్రతికితే ఒక 60 ఏళ్ళు ఉంటావు, 50 ఏళ్ళు ఉంటావు. పరలోకంలో యుగ యుగాలు ప్రపంచ దేశాల వాళ్ళందరూ ఉండాలి. అమెరికా వాడు కూడా ఎక్కడికి వెళ్ళాలి చచ్చినట్టు? పరలోకానికి వెళ్ళాలి. నా దేశానికి నువ్వు రావాలంటే నా పర్మిషన్ కావాలనేవాడు కూడా పరలోకం వెళ్ళాలంటే ప్రభువు పర్మిషన్ కావాలి. ప్రభువు పర్మిషన్ లేకుండా ఎవ్వడు పరలోకంలో అడుగు పెట్టడం సాధ్యం కాదు. ప్రభువుకు నువ్వు తెలుసా? నిన్నే వాక్యం అడుగుతోంది, సూటిగా ప్రశ్నిస్తోంది వాక్యం నిన్నే. నువ్వు అసలు ఎవడో ప్రభువుకు తెలుసా? హూ ఆర్ యు? ప్రభువుకు తెలుసా? ప్రభువుకు నువ్వు తెలియకుండా నువ్వు పరలోకానికి వెళ్ళగలవా? మీరెక్కడి వారు, నేను మిమ్మును ఎరుగను అన్నాడే. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని అంటున్నాడే. పరలోక రాజ్యంలోనే ప్రవేశించకపోతే యుగయుగాలు నిత్య జీవితంలో ఎలాగూ ఉండగలడు? ఇవేమీ అర్థం కాక మనం ఏమనుకున్నాం తెలుసా? జస్ట్ అలా బాప్తిస్మం పొందేయండి చాలు. బాప్తిస్మం అంటే జస్ట్ నీటిలో మునిగొచ్చేయండి చాలు. మునిగేసి వచ్చేసాం, అయిపోయింది. ఆ తర్వాత మీకు నచ్చినట్టుగా ఎలా అయినా బ్రతికేస్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటంటే, నేను బాప్తిస్మం పొందేశాను కదా అంటే నీటిలో మునిగాను, లేచాను, వచ్చాను. ఏమంత కష్టపడిపోయావు? నీటిలో మునిగి లేచి వచ్చి ఏమంత కష్టపడిపోయావు? అంటే నేను విశ్వసించాను కదా సరిపోద్ది అంటావా? విశ్వసించి మౌనంగా కూర్చుంటావా? విశ్వసించాను కదా ఇంక అయిపోయిందిలే, నేను వెళ్ళిపోతానులే పరలోకం అంటావా? మరి అంతము వరకు సహించినవాడు ఎవడో వాడే రక్షింపబడును. ఏ మాట ఏం చేస్తావు? ఏం సహించావు? ఏం చేసావు? ఏం చేసావు నీ ప్రభు కొరకు? ఏం చేసావు నీ ప్రభు కొరకు? ఎలా బ్రతికావు నీ ప్రభు కొరకు? ఏ ఉద్దేశాలతో బ్రతికావు నీ ప్రభు కొరకు? ఓ ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గ్రామం కాని గ్రామంలో, దేశం కాని దేశంలో, ప్రాంతం కాని ప్రాంతంలో, లేదా నీ సొంత ఊరిలో నువ్వెక్కడున్నావో నాకు తెలీదు, నీకు తెలుసు. ఈ రాత్రి నువ్వున్న చోటనే నువ్వు మరణిస్తే, ఈ రాత్రి నువ్వున్న చోటనే నువ్వు మరణిస్తే నీ పరిస్థితి ఏంటి? వెళ్ళిపోతావా పరలోకానికి? చెప్పు. వెళ్ళిపోతావా నిత్య జీవితానికి? వెళ్ళగలవా నిత్య జీవితానికి? వెళ్ళలేవు. కారణం ఏంటో నీకు తెలుసు. దేవుని దృష్టిలో పడే విధంగా నువ్వేనాడు బ్రతకలేదు. దేవుని దృష్టిలో పడే విధంగా నువ్వేనాడు జీవించలేదు. దేవుని దృష్టికి అనుకూలమైన ఆలోచనలు నువ్వెప్పుడూ చేయలేదు.
అలా చేయకపోతే పరలోక ప్రాప్తి అంత ఈజీ కాదు. పరలోకానికి వెళ్ళడం అంత ఈజీ, నువ్వనుకున్నంత ఈజీ కాదు. పోరాటం ఉందండి. పరలోకానికి చేరుకోవాలంటే ఒకంత పోరాటం ఉండాలి. దానికి కూడా మన జీవితంలో ఒక పోరాటమే జరగాలి. ఆ పోరాటం జరగకపోతే మనం కూడా పరలోకాన్ని సాధించలేము. రేపు ఎల్లుండి ఆ పోరాటాన్ని గురించినటువంటి విలువైన సమాచారాన్ని తెలుసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిధి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, రాత్రికాల సమయంలో మీ పిల్లలముగా మీ మాటలు ఆలోచించి ప్రభా మీ వాక్యమందలి భయము మీరు ప్రభా ఏ విధంగా ఆజ్ఞాపించారో, ఏ విధంగా ప్రభా మీరు శాసిస్తున్నారో ఆ శాసనములు, వాటి వెనుకున్న భావములు మాకు అర్థం చేయించినందుకు స్తోత్రం ప్రభా. మీ మాటలు వింటున్నంతసేపు మా హృదయం మాలో మండుతూ ఉంది తండ్రి. ఆ మంట మీ పిల్లల హృదయాలలో ఉన్న చీకటినంతటిని దహించి వరకు బలముగా మండి ఆ చీకటి పొరలు తొలగి అంధకారం నశించి ప్రభా విలువైన మీ జ్ఞానములోనికి, మీ యొక్క శక్తిలోనికి, మీ యొక్క ఆలోచనల్లోనికి మీ బిడ్డలందరూ ప్రవేశించినట్లు సహాయం చేయండి తండ్రి. రాత్రికాల సమయంలో విత్తబడిన వాక్యాన్ని మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయండి. రేపు ఎల్లుండి కూడా మాతో, మా అందరితో సూటిగా మాట్లాడండి. క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.